లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభౌ బ్రహ్మేంద్రగంగాధరాం త్రాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి సుప్రసన్నా మమ సర్వదా. ఓం శ్రీ మాత్రే నమః. మహాలక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే, మన గృహంలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఏం చేస్తే మంచిది? లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి? లక్ష్మీదేవిని ఏ విధంగా మన ఇంట్లో చక్కగా మన గృహంలో గృహలక్ష్మి దేవులుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తే అమ్మవారి యొక్క కటాక్షం పొందగలుగుతాం అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ముందు వెనక గుమ్మం ఏదైతే ఉందో అపార్ట్మెంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ గుమ్మం తలుపు తీసిన తర్వాత వీధి గుమ్మం తీయండి. అది మొట్టమొదటిది. రెండవ విషయం ఏమిటంటే కనుక శుక్రవారం మంగళవారం గడపకి బొట్లు పెట్టి పసుపు రాసి ఆ తర్వాత ఆ దేవుడి దగ్గర చిన్న గడప ఉన్నా లేకపోతే దేవుడి గుమ్మానికి కానీ గుమ్మం లేకపోతే అపార్ట్మెంట్లు అయితే తప్పనిసరిగా ఎక్కడైతే దేవుణ్ణి పెట్టుకుంటారో అక్కడ కూడా పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని చక్కగా అష్టదళ పద్మం ఏర్పరిచి ఆ తర్వాత పసుపు కుంకాలు పువ్వులతో అలంకరించాలి అమ్మవారిని. ఆ విషయాలు మర్చిపోకండి. శుభ్రతకు పెద్ద పీట వేస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి. అందుకనే చండీ సప్తశతిలో యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని చండీ సప్తశతిలో మనం చండీ యాగం చేసినప్పుడు లక్ష్మీదేవిని మనం దగ్గరగా వెళ్ళి ఆమెలో ఉన్నటువంటి ఆ అద్భుతాలన్నీ కూడా మనం చేరుకోవాలంటే ఆ అద్భుతాలు మనం అనుభవించాలంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని ఏ విధంగా అరగట్టుకోవాలి, అసలు ఈ అమ్మవారు ఎవరు, ఏ విధంగా లక్ష్మీ రూపంలో వస్తుందంటే మీలో ఉన్నటువంటి ధైర్యం ధైర్యలక్ష్మి. ఏదైనా సరే నేను చెయ్యగలను చేస్తాను అనే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది ధైర్యలక్ష్మి నుంచి వస్తుంది. అలాంటి ధైర్యానికి సంబంధించినటువంటి అదృష్టవంతులైనటువంటి విషయం మనకి ఉంది సుమా అనేది మనకి తెలియక అయ్యో ఎవరో వస్తారు ఏదో చేస్తారని వాపోతూ ఉంటారు. లేదు లేదు, అధైర్యలక్ష్మిని మీరు ప్రేమించకండి. ధైర్యలక్ష్మిని ఎప్పుడు కూడా వంట పట్టించుకోండి. ఆ విషయంలో ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఆ తర్వాత చెప్పాలంటే కనుక ఎందుకైనా పనికి వస్తుందిలే అని దాచిపెట్టినటువంటి అంటే ఒక గరిటె విరిగిందనుకోండి, దాన్ని చివరేమో ఉప్పులోని లేకపోతేనేమో దాని ముందు ఉన్నటువంటి గరిటె ముందు భాగం ఏమో పచ్చట్లోనే వేసుకునే వాళ్ళు కూడా మనలో ఉన్నారు. అలాంటి చాదస్తాలకి పోకుండా దాన్ని విరిగిన వస్తువులు పాడైన వస్తువులు అదేవిధంగా చిరిగిన వస్త్రాలు తడి బట్టలు ఎక్కడికక్కడే అక్కడ ఇలాంటి మాసిన వస్త్రాలు ఇలాంటి ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట ఎలా ఉంటుంది? ఉండదు కదా. మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి అంటే పూజకి ఎప్పుడు కూడానండి శుక్రవారం కానీ మంగళవారం కానీ గురువారం కానీ మీరు ఏ రోజు పూజ చేసినా రోజు చేసినా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం తప్పనిసరిగా చేయాలి. ఏ విధంగా? ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని గణపతి పూజ చేసి ఆయనకు బెల్లం ముక్క నైవేద్యం చేసి ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి. ఏ విధంగా అంటే కనుక ఓంకారం ఎలా అయితే త్రికరణ శుద్ధిగా చేశామో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడానికి ముందు అక్కడ నారాయణుడు కానీ లక్ష్మీనారాయణులు ఉన్నటువంటి విగ్రహం కానీ లేకపోతే లక్ష్మీనారాయణుల పటం కానీ మీరు పెట్టుకోండి. అంతేగాని లక్ష్మీదేవి విడిగానే లక్ష్మీ కటాక్షం వచ్చేయాలి, లక్ష్మీ యొక్క అదృష్టం అంతా మనకే కావాలి అని నారాయణ లేని లక్ష్మీదేవి నిలకడగా ఉండదు. ఆమెకి చంచలాయ నమః అనేటటువంటి ఒక పేరుంది. అంటే ఆవిడ ఎక్కడా కూడా కుదురుగా ఉండదు సుమా అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకొని మీరు పూజించేటప్పుడు ఏం చేయాలంటే
వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి పటం గానీ, లక్ష్మీనారాయణుల పటం గానీ, విగ్రహాలు గానీ ఏది వీలైతే అది జంటగా ఉన్నటువంటి వాటినే పూజించండి. అప్పుడు అమ్మవారు మన ఇంట్లో వద్దన్నా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎందుకంటే నారాయణుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆలుమగల మధ్య పరస్పర చిన్న చిన్న ఏమైనా మాట పట్టింపులు ఉన్నా కూడా లక్ష్మీ ఆరాధన ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో మీ ఇంట్లో సస్యశ్యామలమైనటువంటి ప్రశాంతత చిక్కుతుంది సుమా. అందువలన ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఓం ప్రకృతే నమ, ఓం వికృతే నమ, ఓం శ్రద్ధాయ నమ, ఓం సంసార దుఃఖక్షేకరాయ నమ, ఓం వసుంధరాయ నమ, ఓం శ్రియాయ నమ, ఓం మహాలక్ష్మే నమ, ఓం భువనేశ్వర్యే నమ, ఓం వరలక్ష్మే నమ, సంసార దుఃఖక్షేకరాయ నమ, ఓం దారిద్ర్యధ్వంసినే నమ. ఇలాంటి ఏ విధమైనటువంటి మనకు అక్కడికి వచ్చేటటువంటి విషయాలు కావాలో అంటే ఏమిటి, ఇప్పుడు ఇంట్లో ఏదైనా సరే డబ్బులేమి ఉందనుకోండి, ఓం దారిద్ర్యధ్వంసినే నమ అన్నది మీరు ఒక 8 సార్లు చేసుకోండి. అదేవిధంగా అన్న వస్త్రధాయ నమ, అన్నానికి వస్త్రానికి లోటు లేకుండా చేయి తల్లి, అన్న వస్త్రధాయ నమ. ఓం వరలక్ష్మే నమ, అన్ని వరాలు నీవే ఇస్తావు కదా, అందుకని తప్పనిసరిగా నీవు ఆ చారుమతీదేవికి ఏ విధంగా అష్టైశ్వర్యాలు ప్రసాదించావో ఆ విధంగా నాకు ఇవ్వు తల్లి అని ఆ వరలక్ష్మీదేవిని స్తుతించండి. అదేవిధంగా మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి. అందులో పొద్దున్న పూజ చేసి సాయంకాలం పూజ చేయడం మానకండి. ఎందువల్ల అంటే కనుక దీపలక్ష్మిగా సాయంకాలం పూట సంధ్యాకాంతుల వేళ ఇది, లక్ష్మిని చేరే సమయం ఇది అని మనము ఆ లక్ష్మీదేవిని కొలిస్తే పొద్దున్న సాయంత్రం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చెప్పనలవి కాదనమాట. అంత చక్కని అదృష్టం ఉంటుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే అని మనము ఎప్పుడైతే లక్ష్మీదేవిని నమస్కారం పెట్టుకుంటూ అంటే శిరస మనస వాచ నేను 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలతో అమ్మవారిని నేను అడుగుతున్నాను, నేను పాహి పాహి నీవే దిక్కు శరణు శరణు అని పాయసాన్ని ఇంత చేసి ఆమెకి నివేదన చేస్తే తీసుకుంటుంది. కట్టు పొంగలి చేసి అంటే పెసరపప్పు బియ్యంతో 4 మిరియాలు వేసి కట్టు పొంగలి చేసి అమ్మవారికి పెడితే చాలా ఇష్టంగా తింటుంది. తర్వాత బోనం సమర్పిస్తాంగా, అదేవిధంగా బెల్లం అన్నం అంటే చాలా ఇష్టం అంట ఆమెకి. ఆ బెల్లం అన్నం పెట్టండి తింటుంది. అదేవిధంగా పులిహోర పెట్టండి ఆవిడ భుజిస్తుంది. అదేవిధంగా మీరు చక్కగా పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని పెట్టండి, అద్భుతంగా ఆమె అందరికీ కూడా ఆశ్చర్యం. ఎందుకంటే పాలకడలిలో శేషతల్పము మీద పయనించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు వక్షస్థల స్థితాయై నమః. విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉంటుంది కాబట్టి ఆమెను ఎవరు సేవించినా కూడా వారికి అంతటి అనుగ్రహం వస్తుంది సుమా అని చెప్పబడింది పద్మపురాణంలో. అందువలన మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని సేవించండి, ప్రేమించండి. ఆమె యొక్క అదృష్ట లక్ష్మిగా మన ఇంట్లో తిష్ట వేయాలంటే శుచి కావాలి, శుభ్రత కావాలి, ప్రేమతత్వం కావాలి, వాదులాటలు, ఆ తర్వాత గొడవలు దెబ్బలాట్లకి పోకుండా ఉండాలి. మృదు మధుర సంభాషిణి శ్రీ మహాలక్ష్మీదేవి. అందువల్ల మృదు మధురంగా మాట్లాడండి. ఇంట్లో ఉన్నటువంటి గృహలక్ష్ములందరూ కూడా గృహలక్ష్మిగా సేవించండి. గౌరమ్మను తీసుకొని ఆ గౌరమ్మను ఏ విధంగా అయితే వినాయకుడి పక్కన పెట్టుకుని సేవిస్తామో అదేవిధంగా లక్ష్మీదేవికి 2 పక్కలా కూడా గజలక్ష్మిగా సేవించాలంటే ఏనుగులు కావాలి. మన ఇంట్లో ఏనుగులు లేవండి, ఎట్లా అండి, ఏదో ఇంత విగ్రహం ఉంది, ఓకే, తప్పనిసరిగా 2 పసుపు ముద్దలు ఏనుగుగా తలంచి ఆమె పక్కన పెట్టండి. ఆమె గజలక్ష్మిగా మనల్ని ఆశీర్వదిస్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. చక్కగా అమ్మవారికి పూజించండి. ఎర్రటి పుష్పాలతో, సుగంధభరితమైన మల్లెలతో, సన్నజాజులతో అమ్మవారిని పూజించండి. అష్టైశ్వర్యాలు కూడా మీవే. ఇది లేదు అది లేదని అనుకోవద్దు. సౌందర్యాన్ని ఇస్తుంది, సంపదనిస్తుంది, మనకి ధైర్యాన్ని ఇస్తుంది, తర్వాత వీరత్వాన్ని ఇస్తుంది.
తర్వాత చూడాలంటే కనుక విద్యనిస్తుంది, విజయాన్నిస్తుంది. అదేవిధంగా ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సకల భాగ్యాలు ఇచ్చేటటువంటి సౌభాగ్యలక్ష్మిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. అంతటి శ్రీ మహాలక్ష్మీదేవికి మనం నమోవాకాలు చెప్పుకుంటూ ఈ విధంగా లక్ష్మీ పూజ చేసుకుందాం. శ్రీమాత్రే నమః.